హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన బొటిక్‌లో బ్యూటిఫుల్ కంప్యూటర్ వర్క్స్ అయితే మనం డిజైన్ చేసాము. స్టోన్ వర్క్స్ కూడా మంచిగా ఇచ్చామండి. వర్క్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కో ప్యాటర్న్‌లో ఉన్నాయి. ఎంత మస్తున్నాయంటే ఒకసారి చూసేద్దాము ఎలా డిజైన్ చేసామో. ఫస్ట్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజు చూస్తున్నారు కదండీ! ఇది రెడ్ కలర్ బ్లౌజు. దీంట్లో కలర్స్ వచ్చేసి మనం ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్స్‌తో వర్క్ అయితే హైలైట్ చేసాము. బ్యాక్ అయితే మొత్తం గూడా స్టోన్‌తో హైలైట్ అయితే చేసాము. పికాక్ ఇంకా లీఫ్ వర్క్ అయితే ఉంది వర్క్‌లో. అండ్ అక్కడక్కడ బూటా వర్క్ గూడా ఉంది. ఫ్రంట్ పార్ట్ గూడా సేమ్ అదే విధంగా క్రాస్ నెక్ అయితే ఇచ్చాము. మొత్తం వైట్‌లో వైట్ అయితే కనిపించదని చెప్పేసి రెడ్ అంటే సెల్ఫ్ కలర్ స్టోన్స్ అయితే తీసుకున్నాం. ఇంకా హ్యాండ్ విషయానికొస్తే బంకీ ప్యాటర్న్ అండి ఇది. అంటే వంకీలోనే మిడిల్‌లో వస్తుంది ఈ బంచ్ అనేది. మనం హ్యాండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నామనుకోండి, హ్యాండ్ ప్యాటర్న్ ఇలా వచ్చిందనుకోండి, ఈ బంచ్ వచ్చేసి మిడిల్ పార్ట్‌లో వస్తుంది. చాలా చాలా హెవీ లుక్ ఉంటుందండి వర్క్ స్టిచ్చింగ్ అయిపోయాక. సో, అదే ప్యాటర్న్‌లో వర్క్ అయితే డిజైన్ చేశాము. ఇంకా మొత్తం కింద లైన్స్ ఇచ్చేసి, పైన లైన్స్ ఇచ్చేసి, మిడిల్‌లో ఒక బంచ్ ఇది ఇచ్చాం. చూసారు గదండీ! మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా సెకండ్ కలెక్షన్ అయితే చూసేద్దాం. కస్టమర్ శారీ వచ్చేసి రెడ్ అండి. దానిలో కాంబినేషన్ కలర్స్ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ ఉంది. సో, మొత్తం గూడా లోటస్ డిజైన్ హై నెక్ ప్యాటర్న్‌లో వస్తుంది వర్క్ అయితే. చూస్తున్నారు గదండీ! ఎంత బావుందో చిన్ని లోటస్‌లో ఇంకా దాంతో పాటు బర్డ్స్ కూడా వచ్చాయి. మనమైతే బర్డ్స్ వచ్చాయి. దాంతో పాటు బర్డ్స్ మొగ్గలు. అయితే మనమైతే ఇలా డిజైన్ చేసాము. ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి హై నెక్ వస్తుంది. ఫ్రంట్ గూడా హై నెక్ ప్యాటర్న్‌లో అయితే వర్క్ వస్తుంది. హ్యాండ్స్ విషయానికొస్తే హ్యాండ్స్ అయితే ఈ విధంగా చాలా చాలా ఇది క్రాప్ టాప్‌కి గాని, చిన్న పిల్లల లెహెంగా జాకెట్స్‌కి గాని ఈవెన్ యోక్ పార్ట్‌లో వర్క్ ఏసుకున్న చాలా చాలా డిఫరెంట్‌గా అయితే ఉంటుందండి. సేమ్ లోటస్ ఎలా ఉందో అలా ఫినిషింగ్ మీరు చూసుకున్నట్టయితే అస్సలు నేను చెప్పాల్సిన పని లేదు. వీడియోలో మీకు ఆల్రెడీ క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ స్టోన్స్ కూడా చాలా చాలా డిఫరెంట్‌గా అయితే మనమైతే కస్టమైజేషన్ చేస్తామని మీ అందరికీ తెలుసు కదా! సో, ఇంకా లేట్ చేయకుండా ఇంకో కలెక్షన్ అయితే చూద్దాము. ఇదొచ్చేసి కంప్యూటరైజ్డ్ మగ్గం అండి. మగ్గం అంటే మన దగ్గర ఆల్రెడీ మగ్గం డివైస్ ఉంది కదా! సో, దాంతోనే సింగిల్, డబుల్ గీట్ యూజ్ చేసి అయితే వర్క్ అయితే చేసాము. కలర్ కాంబినేషన్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్‌లో వర్క్ అయితే చేసాము. ఇంకా బీడ్స్ ఏదైతే ఉందో ఆ బీడ్స్ కడ్డాన అంటే గోల్డ్ కలర్‌లో తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి పర్ల్స్ వచ్చేసి వైట్ కలర్ తీసుకున్నాం. చూస్తున్నారు కదండీ ఎంత బావుందో. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. లేట్ చేయకుండా నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాం. సింపుల్‌గా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వేసుకోవాలి అనే వాళ్ళకి ఏ ఏజ్‌లో అయినా సూట్ అయ్యే డిజైన్ అంటే ఇదే అన్నది. ఎందుకంటే చాలా క్యూట్‌గా ఫ్లవర్స్ ఇంకా లీవ్స్‌తో వర్క్ అయితే వచ్చింది. ఇంకా మనమైతే బుట్ట వర్క్ అయితే ఇచ్చాము. నాకు కూడా చాలా నచ్చిందండి వర్క్. చూస్తున్నారు కదా! ఎంత నీట్‌గా ఇన్నోసెంట్‌గా ఉందో. క్యూట్‌గా ఉంది చాలా. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాక్ నెక్ ఇలా వస్తుంది. బూటా అయితే ఇచ్చాము. ఫ్రంట్ నెక్ అయితే ఈ విధంగా అయితే చేసాము. ఈ కస్టమర్ అయితే హ్యాండ్స్ పార్ట్ వద్దన్నారండి. అందుకని చెప్పేసి మనమైతే ఇంకొక కలెక్షన్ అండి మన దగ్గర అయింది ఇది. ఇది చూస్తే మీకు కూడా నచ్చుతుందండి. ఎందుకంటే షోల్డర్ బంచెస్ అయితే వస్తున్నాయి గదా! సో, అదే విధంగా షోల్డర్‌లో పైనుంచి బంచ్ వస్తుందండి. కస్టమర్స్ అయితే శారీలో క్లాత్‌లోనే వర్క్ ఏయించుకున్నారు. ఇది ప్యూర్ పట్టు శారీ. సో, గద్వాల్ పట్టు అయితే వాళ్ళదైతే తీసుకున్నారు. ఈ విధంగా బ్యాక్ సింపుల్ వర్క్ ఏసుకొని అక్కడక్కడ బుట్ట వర్క్ ఏసారు. ఫ్రంట్ వచ్చేసి ఆ విధంగా తీసుకున్నామండి. క్రాస్ నెక్. ఇంకా హ్యాండ్స్ విషయానికొస్తే ఫస్ట్ ఒక బార్డర్ ఏస్తే సింపుల్ అవుతుందని చెప్పేసి అనిపించింది మాకు. అందుకని ఈ బార్డర్ వచ్చేసి పైనొస్తుందండి. ఇది కటింగ్ ఇక్కడి వరకే కట్ అయిపోతుంది హ్యాండ్ లెంత్. సో, అందుకని ప్లెయిన్ బార్డర్ అయిపోయిందని చెప్పేసి పైన ఫ్లోటింగ్ బంచ్ అయితే ఇచ్చాము. అంటే ఇది షోల్డర్ నుంచి ఈ విధంగా ఫ్లోట్ అవుతున్నట్టు ఉంటుంది ఇలా. వర్క్ అయితే చాలా చాలా బావుంటుంది ఆఫ్టర్ స్టిచ్చింగ్. చూసారు కదండీ! ఈరోజు నేను చూపించిన బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా దీనిలో మీకు ప్రైజింగ్ డీటెయిల్స్ అలాంటివి ఏమైనా డౌట్ ఉంటే మాత్రం మన డిస్‌ప్లేలో నెంబర్‌కి కనిపిస్తున్న నెంబర్‌కి మాత్రం కాంటాక్ట్ అయిపోండి. మీకు అన్ని డీటెయిల్స్ చెప్పి ఆహ్, ఆర్డర్ అయితే తీసుకోవడం జరుగుతుంది. థాంక్ యూ.